హాయ్ అండి, నమస్తే. మనం శక్తి గార్డెన్ వాళ్ళము. అదో మన మిద్దె తోటకు ఇది చూడండి, నల్ల పసుపు. ఇది 3 సంవత్సరాలు పెరగకూడదు అన్నారు, అందుకట్లే నిలిపేసిన. ఇప్పటికి 2 ఏళ్ళు మాత్రమే అయింది. చెట్లు పెట్టేకి ఇవి మనమే తయారు చేసుకున్నాము సిమెంట్తో. కుంపట్లు పెద్ద ట్రబ్బులేకి సిమెంట్ వేసి ఇట్లా అనుకొని వారంటీ చేసినాము. చేసింది కూడా ఒకసారి పెట్టినాము. ఇదే చూడండి, పాత వీడియోలు అన్నీ ఉన్నాయి. ఇది తయారు చేసినాం, పెయింట్ వేస్తున్నాం. చూడకంటే మా వీడియోలు అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి యూస్ వచ్చేలాగా చూడండి. ఇది చూడండి, పెయింట్ వేస్తే అది ఎంత బాగుందో. వీడియోలో కొంచెం చూస్తే యూజ్ వస్తుంది. యూజ్ రాలేదని ఇంకా మన వీడియో ఏమీ రాలేదు కాబట్టి అందరూ చూడండి దయచేసి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. చూడండి అన్నీ కూడా మేము పెట్టింది ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. మా మనవాడు పక్క నుండి చెప్పిస్తా అన్నాడు, నేను చెప్తాను. వీడు నా మనవాడు, నా కూతురు బిడ్డ వీడు. చూడండి మన తోట చూడండి ఎంత ఉందో. మనము సామాన్యంగా కొనకొచ్చినవి లేవు. మనం సిమెంట్ ఉంటే కుంపటి తయారు చేస్తాము. పెయింట్ వేస్తున్నాడు మనడు. చూడండి ఎంత నీట్గా పెయింట్ వేస్తాడంటే. చూడండి ఎంత బాగా వేస్తాడు. ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మిద్దె తోట పెట్టి చూపించిన మీకు. కంటెంట్ అంటే అదే, నా చేత వచ్చేది నేను చేసి చూపించిన. చూసేది, లైక్ చేసేది, షేర్ చేసేది మీ పని మీరు చేస్తే, నేను ఏదో నా పని నేను చేస్తూ ఉంటా. నా వీడియోలు అన్నీ వస్తాయి మీకు. పెయింట్ డబ్బా తెచ్చి దీనికి బాగా పెయింట్ వేస్తే బాగుంటుంది కాబట్టి అన్నిటికీ వేస్తున్నానండి పెయింట్. ఇది చూడండి మన పసుపు ఎంత బాగుందో. నల్ల పసుపు తెల్ల పసుపుకు తేడా ఏమంటే ఇట్లా నల్లగా వస్తుంది ఆకు, మధ్యలో అట్లా నల్లగా వస్తుంది. మామూలు పసుపు అయితే మామూలు అట్లా ఆకు మాదిరి బాగా వచ్చేస్తుంది. అది తేడా. ఇది నల్ల పసుపు, ఇది తేడా. దీని గుండా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటారు, కానీ అన్ని ఉపయోగాలు నాకు తెలియవు, చాలా మందికి తెలుసు. ఇది ఈ సంవత్సరం మొక్క కాదు, ముందు సంవత్సరం మొక్క. ఇది పూలు కూడా పూసినాయి మంచిగా. ఎంత బాగున్నాయంటే అది అంత అందంగా పూసినాయి పూలు కూడా. చూడండి ఎంత బాగా పూసినాయి పూలు. మళ్ళీ మా దాంట్లో పూలు, అందులో పూలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ కుంపట్లన్నీ మోడల్గా నేనే తయారు చేసుకున్నా. బాగా నీట్గా పెయింట్ వేసి, నా మనవాళ్ళు బాగా పెయింట్ వేస్తున్నారు. మా ఇద్దరు మనవాళ్ళు బాగా, ఇద్దరు సిలగట్టుకు పోయినారు. నా మనవడు మనవరాలు వీళ్ళిద్దరు కూతురు బిడ్డలు. వీళ్ళు చూడండి నాకేం హెల్ప్ చేస్తున్నారు. లీవుల్లో నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. అది నిమ్మ చెట్టు. ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. ఈ వీడియో ఖచ్చితంగా అందరూ చూడండి, యూస్ వచ్చేట్టుగా చూడండి. నాకు కూడా ఏదో ముసలిముప్పుని ఏదైనా వస్తే దాని గురించి ఖాళీగా ఉండను, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అది మంచి పని. అంటే నాకు ఈ మొక్కలు పెంచేది ఇష్టము. పనులు అయితే నేను చాలా చేస్తా. జాకెట్లు కుడతా, బ్యాగులు, పర్సులు కుడతా. అన్నీ పెట్టకూడదు అంటారు పిల్లలు కాబట్టి పెట్టిండ్లా. మనం కంటెంట్ ఇదేను, వేరేది పెట్టకూడదు అన్నారు కాబట్టి పెట్టిండ్లా. పెట్టమంటే అది కూడా పెడతాను. అది పెట్టొచ్చునో లేదో కూడా మనకు తెలియదు. అగో ఈ కుంపట్లు 3 మనవే, ఈ 3, ఇది 4. ఇది మొన్న పెయింట్ వేసి పెట్టిన. తయారు చేస్తాను నేనే మంచిగా కుంపట్లు. చాలు నేను దానికి ఆడబిద్దు. ఇది జామ చెట్టు, థైలాండ్ జామ కాస్తా ఉంది, పెయిన్ పడింది దానికి. ఇది మందులు ఏమీ వాడకూడదు కాబట్టి ఇంట్లో ఉండేటివే మనకు మందులు. చెట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి
నన్ను కూడా మీతో పాటే లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంతవరకు నా వీడియోలు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. చూడండి, థ్యాంక్ యూ అండి.